చెప్పు, నువ్వేం చెప్పాలి? నేను షాప్లో పని చేస్తున్నాను. కొంతమంది మా ఊరు టీడీపీ వర్కులు వచ్చేసి అక్కడ బ్యాగ్ చేసిన నేను హాస్పిటల్కి అటెండ్ అయ్యి అన్నీ తీసుకొని స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు తీసుకోకపోతే రాజీ చేసుకోండి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. ఇది ఏంటని అడిగితే చెప్తున్నాను. ఈరోజు కూడా పోయాను సార్. దీనిపై స్పందించి పైన అధికారులను న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి త్రిపురాంతకం ఎంపీపీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ తనకున్నటువంటి అధికారాన్ని, తనకు కొల్లగొడుతున్నటువంటి ధనాన్ని, వాళ్ళ పార్టీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 18 మందికి 18 మంది ఉన్నప్పటికీ కూడా ఎంపీపీగా ముందనుకున్నటువంటి 2.5 సంవత్సరం కోట్ల సుబ్బారెడ్డి గారికి, 2.5 సంవత్సరం ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారికి అని ముందనుకున్నాం. దానిలో భాగంగా కోట్ల సుబ్బారెడ్డి గారు దిగిపోయిన తర్వాత అదే కోట్ల సుబ్బారెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఒక తప్పుడు ఉద్దేశంతో మండల గ్రాంట్ ని కొట్టివేయాలని, ఎంపీపీగాని ఉంటే మండల గ్రాంట్ ని దోచివేసుకోవచ్చు అని ఒక తప్పుడు ఉద్దేశంతో దాదాపుగా 8 మంది ఎంపీటీసీ సభ్యుల్ని ఒకవైపుకు లాగేసి వాళ్ళకి నయాన భయాన కేసులతోటి భయపెట్టించి డబ్బులు ఆశ చూపించి వారిని గృహ నిర్బంధం చేసి, మరీ ముఖ్యంగా గృహ నిర్బంధించి వారి దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకుని దాదాపుగా 5 రోజులు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసి, అసలు ఏమి జరుగుతుందో తెలియకుండా, ఎవరు అభ్యర్థో తెలియకుండా, ఎవరికి ఓటేయాలో తెలియకుండా వీరే నిర్ణయించేసుకొని వారితోటి ఏకంగా 9 మందితోటి సంతకాలు పెట్టించుకొని వారు చేసినటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయాన్ని మనం అందరం చూశాం. గెలిచిన తర్వాత, ఆళ్ల సుబ్బమ్మ గారు గెలిచిన తర్వాత కూడా కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఎమ్మెల్యే గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా చేశాడని కొంతమందితోటి మాట్లాడించడం కూడా జరిగింది. నిజంగా అధికారమే ఉంటే మా దగ్గర, మేము గాని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఈ 8 మంది సభ్యుల్ని 5 రోజులు బంధించి పోలీసు వారి పరిరక్షణలో ఉంచగలిగేవారా వాళ్ళు? దానికి నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి 5 మంది సభ్యులు. ఎవరైతే తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థికి 8 మంది చేతులెత్తారన్నారో వారిలో నుంచి 5 మంది వేరు. ఒకరేమో తెలుగుదేశం కండ వేసుకున్నారు కాబట్టి వారు వచ్చినా తీసుకునేటటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే కండం మార్చిన తర్వాత మళ్లీ వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకొకరేమో పార్టీని వీడి క్రమశిక్షణ దాటి పార్టీ సస్పెన్షన్ గురయ్యారు. ఇంకొకరేమో కోట్ల సుబ్బారెడ్డి గారు ఒక ఆడబిడ్డని చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటేసినందుకు ఆ పాప మీద దౌర్జన్యం ప్రదర్శించి తను పార్టీకి దూరమయ్యారు. మిగిలినటువంటి 5 మంది సభ్యులు ఇక్కడే కూర్చొని ఉన్నారు. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరిగింది తెలుసుకొని వారు బాధపడి నాతో మాట్లాడాలని, నా దగ్గరికి రావాలని వారు అడిగినా నేను వారికి సమయం ఇవ్వాల. ఎందుకంటే పార్టీని ధిక్కరించినటువంటి వారు, ఒక రాంగ్ మెసేజ్ ని పార్టీకి ఇచ్చినటువంటి వారిని మళ్లీ మనం దగ్గరికి తీసుకుంటే ఒక రాంగ్ మెసేజ్ పార్టీలో వెళ్తుంది. తర్వాత వీరందరి వాళ్ళ కలిసి వచ్చారు. వారు జరిగిందంతా చెప్పారు నాకు వివరంగా. ఎక్కడా కూడా మాకు పార్టీకి వ్యతిరేకమని చెప్పకుండా మమ్మల్ని తీసుకెళ్లారు.
మమ్మల్ని లోపలికి వెళ్ళిన తర్వాత మా దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే చల్లా జ్యోతి గారు, ఎల్లారెడ్డి గారి వైఫ్, ఎవరైతే ఎంపీపీ అభ్యర్థిగా తెలుగుదేశం వారి ఆధ్వర్యంలో వారు బలపరిస్తే నిలబడాలని అనుకున్నారో, వారు తెలుగుదేశం ఇన్ఛార్జితో మాట్లాడి వీరిని కండువా వేసుకోవాలని బలవంతం చేసిన తర్వాత వీరందరూ వారి క్యాంపులోనే అడ్డం తిరిగారంట. కండవ మేము వేసుకునే ప్రసక్తే లేదు, మీరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తీసుకొచ్చి మమ్మల్ని ఈ విధంగా బలవంతం చేసి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని మేము బయటికి వెళ్లాలని వీరంటే వీళ్ళ మీద ఫోర్సబుల్ గా వీళ్ళని ఎలక్షన్ దాకా వీరితోటి ఒట్టులు వేయించుకున్నారంట. భోజనం మీద ఒట్టు వేయించుకున్నారంట. గుడుల్లో తీసుకెళ్లి ఒట్లు వేయించారంట. చిన్నవాళ్లు, ఒక బీసీ సామాజిక వర్గం దూదేకులకు సంబంధించిన సిద్ధయ్య గారిని, ఎస్సీ సామాజిక వర్గం చిన్నయేసు గారిని, కంకనాలపల్లి ఎంపీటీసీ, అలాగే మన రాజు నాయక్ గారి వాళ్ళ బంధువైనటువంటి ఎంపీటీసీ సంగం తాండా ఎంపీటీసీ ఎస్టీ గారిని, దూపాడు ఎంపీటీసీ అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గ శారమ్మ గారిని, అలాగే గొల్లపల్లి ఎంపీటీసీ అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏసేపు సోదరుడిని, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నాయకుడిని, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి 5 మందిని బలవంతంగా హౌస్ అరెస్ట్ చేసినటువంటి మిమ్మల్ని ఏం చేయాలి? 5 రోజులు గృహ నిర్బంధంలో ఉండేవాళ్ళ ఎటుపోతుంది? ఎక్కడికి పోతుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీన్ని? పోలీస్ వ్యవస్థని ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను సూటిగా ప్రశ్నిస్తున్న డీజీపీ గారిని, పోలీస్ వ్యవస్థ ప్రజల్ని రక్షించాలా లేక ప్రజల్ని భయపెట్టి వారి వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరచాలా? ఇది అత్యంత దుర్మార్గమైన, అత్యంత హేయమైనటువంటి చర్యగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇది ఒక ఎస్సీ, ఒక ఎస్టీ నాయకుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగటం, వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం, వారిని వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఓట్లు వేయించుకోకుండా చేయడం, వేయకుండా చేయడం. కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వీరిపై తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా నేను కోరుతున్నా. పోలీసు వారికి కూడా చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి వారిని మీరు సపోర్ట్ చేస్తే మీ వరకు ఈ విషయం వచ్చేస్తుంది. గుర్తుంచుకోవాలి, మీరు చేసేటటువంటి ఈ అధికార దుర్వినియోగం మీకు కూడా ఖచ్చితంగా ప్రమాదంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఈ 5గురిపై ఏ విధమైనటువంటి ఫోర్స్ కానీ, ఏ విధమైనటువంటి బలవంతం లేకుండా వారు ఇక్కడ కూర్చొని మా పార్టీకే నిలబడతాం, మేము పార్టీ వైపే ఉన్నాం, పార్టీని వ్యతిరేకించలేదు, మమ్మల్ని బలవంత పెట్టి మమ్మల్ని బంధించి మాకు అది చెప్పించారన్న ఈ 5గురు ఓపెన్ గా మీ అందరి ముందు ప్రవేశపెట్టాం. వీరిలో ఎవరికైనా చిన్న కేసు కట్టినా, ఎవరి మీదైనా దాడి జరిగినా ఖచ్చితంగా ఇది పోలీసు వారి బాధ్యతే అవుతుంది తప్ప ఇంకొకరిది కానే కాదు. ఎందుకంటే పోలీసు వారే వారికి స్వేచ్ఛనివ్వాలా, వ్యక్తిగతంగా వారికి భద్రతను కల్పించాలి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా డైరెక్షన్ ఇచ్చారు, 18 మందిని తీసుకొచ్చి ఓట్లు వేయించేటటువంటి బాధ్యత పోలీసు వారికి అప్పగించారు. సెక్యూరిటీ కల్పించమని వారికి డైరెక్షన్ ఇచ్చారు. అయినా కూడా ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి యొక్క కుతంత్ర రాజకీయం, కుళ్ళు రాజకీయం, చీత్కరించుకునేటటువంటి రాజకీయం. ఈ 5 మంది సభ్యుల మీద బలవంతంగా వారు చేసినటువంటి ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే నేను మొన్న కూడా చూపించాను మీకు, తెలుగుదేశం ఇన్ఛార్జి గారితోటి పక్కనే
చల్లా జ్యోతి గారి హస్బెండ్ చల్లా ఎల్లారెడ్డి గారు ఉన్నటువంటి ఫోటోలు కూడా నేను చూపించాను. అంటే తెలుగుదేశం వారు దీనిలో ఇన్వాల్వ్ ఉన్నారా లేదా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది, ఆ పాప సుజన అని ఎవరైతే ఓటు వేసిందో ఆ పాపను కూడా నిర్బంధించింది తెలుగుదేశం ఇన్ఛార్జి గారి తాలూకా వారి హౌస్ లోనే. ఆ పాపే మీడియా పూర్వకంగా చెప్పింది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని కలిగిస్తున్నటువంటి వీరిపై ఎలక్షన్ కమిషన్ గాని పోలీస్ శాఖ వారు గాని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వారు కూడా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ, వీరు కూడా కొంత మాట్లాడతారు, వారు కూడా జరిగినటువంటి విషయాన్ని చెప్తారు. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15కి 18కి 15 మందిని ఇప్పుడు కూడా కలిగి ఉంది. అంటే దీన్ని బట్టి వారి బలమేంటో, వారు చేసినటువంటి తప్పిదమేంటో, ఈ రాష్ట్రంలో వారు సాగిస్తున్నటువంటి పరిపాలన ఏంటో సుస్పష్టంగా కనపడుతుంది. ఈ విషయాన్ని కూడా మీడియా మిత్రులందరూ ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రక్తంతో తడిసిపోయినటువంటి తన ముఖం. ఇందుకోసమేనా మిమ్మల్ని ఎన్నుకుంది? ఈ విధంగా దుర్మార్గం చేస్తూ వెళ్లిపోవడమేనా? ఏమంటున్నారు? అదే పరిస్థితి. అంటే ఆ తల మీద ఇంకొక చోట ఇంకా బలంగా గాని తగిలి ఉంటే ఆ బిడ్డ ప్రాణం పోదు. ఇదేమో రాజీ చేసుకోవాలి, దాడి జరిగిన దానిలో మాత్రం తీసుకొచ్చేసి అక్రమంగా అరెస్టు చేసి కేసు కట్టి జైల్లో పెట్టాలి. ఇక్కడ దెబ్బ తగిలింది ప్రత్యక్షంగా కనపడుతుంది. మీకు ఇది ఉదాహరణగా చెప్తున్నా. దెబ్బ తగిలింది ప్రత్యక్షంగా కనపడుతుంది. రక్తపు మరకలతో వారు వెళ్లితే వారి మీద కేసు కట్టరు. ఆళ్ల అంజిరెడ్డి అనేటటువంటి వ్యక్తి దాడి చేయకపోయినా కూడా ఎస్సీ ఎస్టీ కేసు కట్టేసి బలవంతంగా తన్ని జైల్లో పెడతారు. చెప్పు, నువ్వేం చెప్పాలి? ప్రజాప్రతినిధి వీరిని ఒక హౌస్ లో పెట్టడం అనేది ధర్మమా? దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకున్నారు మీరు అంటే, హౌస్ లో పెట్టి తాళం వేసిన తర్వాత ఎందుకున్నారనే ప్రశ్న ఎలా ఉద్భవిస్తుంది? రెండవది, మీరన్నట్టుగా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆళ్ల సుబ్బమ్మ అనే ఆవిడని ఎంపీపీ అభ్యర్థిగా పెట్టిన సంగతి కూడా వీరికి తెలియదు. ఎందుకంటే వీరు లోపల ఉన్నారు. అప్పటి వరకు ఆళ్ల అంజిరెడ్డి గారే అభ్యర్థి. ఆళ్ల అంజిరెడ్డి గారిని అరెస్ట్ చేసింది కానీ, ఆళ్ల అంజిరెడ్డి గారి జైల్లో ఉంది కానీ వీరికి తెలియదు. అంట వీరికి తెలియకుండా జరిగింది అనేది వీరి మాటల్లో నాకు చెప్పినటువంటి అంశం. ఇంత ఫోర్సబుల్ గా పోలీస్ వారిని ఉపయోగించవచ్చా? మొట్టమొదటి అంశం. ఇంత ఫోర్సబుల్ గా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలని హౌస్ అరెస్ట్ చేయవచ్చా? ఇది మంచి పద్ధతి కాదు కదా. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని నేను సూటిగా అడుగుతున్నాను. దీనిలో ఏదో ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారం మానుకొని దీనిలో ఉన్నటువంటి వాస్తవాలని గ్రహించి ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగకుండా వారి మీద కేసులు పెడతానని పోలీసు వారు బెదిరింపులు ఏవైతే చేస్తున్నారో ఇమీడియట్ గా ఆపవలసిందిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చిన్నయేసు గారు అంజిరెడ్డి గారితో పాటు ఉన్నారు. అంజిరెడ్డి గారితో పాటు 11 మంది సభ్యులు నా దగ్గరికి మీటింగ్ ఇప్పుడు వచ్చినప్పుడు వీరు కూడా దాంట్లో సభ్యులు. మేము దాదాపుగా 7 నెలల క్రితమే ఒక ఎంపీటీసీ మీటింగ్ పెట్టాం. అందరితోటి ఎంపీటీసీల మీటింగ్ పెట్టాం. మీటింగ్ లో తను కూడా సభ్యుడిగా వచ్చారు, ఓబులేష్ గారు కూడా సభ్యుడిగా వచ్చారు. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? సరే అనుకుందాం, మిగిలినటువంటి వాళ్ళంటే ఇష్టంగా పోయారని అనుకుందాం మీరు అనుకున్న లెక్క ప్రకారం. మరి సుజనా బయటకు వచ్చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, నేను వైఎస్ఆర్ అభిమానిని, అంజిరెడ్డి గారి అభిమానిని, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను తీసుకెళ్లి హౌస్ లో పెట్టారు అని చెప్పింది కదా. పెట్టినటువంటి వాళ్ళ మీద ఏం ఎంక్వైరీ చేశారు? దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఒక ఎంపీటీసీని తీసుకెళ్లి బంధించవచ్చా? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. కాబట్టి సమర్థించుకోకపోవడం అనేది పక్కన పెట్టి వాస్తవాలు తెలుసుకోవాలి. తప్పులు చేసినటువంటి ఎవరిపైన అయినా కానీ చర్యలు తీసుకోవాలి.
మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు లేవు. పార్టీలో ఉన్నదంతా ఒకే గ్రూపు, జగనన్న గ్రూపు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా అధ్యక్షుల వారి కోసం ఎల్లవేళల పనిచేయడానికి మా టీం అంతా సిద్ధంగా ఉంటుంది. అందరూ మాతో పాటే ఉన్నారు. ఆ ముగ్గురికి వాళ్ళు చెడగొట్టి వాళ్ళని బజార్కి ఇచ్చేశాడు ఈ ఇన్ఛార్జి గారు. ఈ ఇన్ఛార్జి గారు మాటలు నమ్మి వారు మోసపోయారు. వారు ఎవరైతే ఈ కోట్ల సుబ్బారెడ్డి గారు ఉన్నారో, ఎల్లారెడ్డి గారు ఉన్నారో, వీరిద్దరికీ దాదాపు ఒక రోజంతా వెచ్చించాను. వారి గృహాలను సందర్శించాను. ఇంటిలో ఉండి తాళం వేసుకొని ఎల్లారెడ్డి గారు బయటికి రాలా. మళ్ళా ఏవేవో మాటలు చెప్తూ తెలుగుదేశం పార్టీ నాయకులతో తిరిగి ఇవాళ అటు ఇటు కాకుండా పోయి ఏదో సమర్థించుకొని మేము ఆ వర్గం అని చెప్పినంత మాత్రాన ఇక్కడ వర్గాలు లేనే లేవు. 15 మందికి 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. తప్పు చేసిన వారు బయట ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ మారే ఆలోచన లేదు. మొత్తం అందరం 18 మంది ఒకటే పార్టీ కాబట్టి మనము అంజిరెడ్డి అనే వ్యక్తిని ఎక్కనీయరు కాబట్టి ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మనం తీసుకొని రేపు గెలిచినాక అందరం చంద్రశేఖర్ సార్ కాడికి వెళ్ళి, ఎమ్మెల్యే కాడి దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడుకొని వద్దాము అని చెప్పేసి అన్నారు. ఇదంతా లోపల ఏ కుట్ర జరుగుతుందో అయితే మాకైతే తెలియదు. అభిమానులము వైఎస్ఆర్ పార్టీ కోసం ఎంతవరకైనా పోయే నాయకులము. మాకు ఏం జరిగిందంటే ఎంపీటీసీలు అంతవరకు పిలిచి సుబ్బారెడ్డి గారు 2.5 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అంజిరెడ్డి గారు ఎక్కాలని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే సుబ్బారెడ్డి గారు 2.5 సంవత్సరాలు చేసి అయిపోయింది. మీరు అక్కడ కూడా ఉల్లంఘించారు. సుబ్బారెడ్డి దిగారు. దిగిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినాక మనం 18 మందికి 18 మంది సపోర్ట్ ఇచ్చినా కానీ అంజిరెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు ఎక్కనియరు. వాళ్ళంటే ఎవరు? టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అంజిరెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు ఎక్కనియరు. ఇంకా మనం ఉండి కూడా ఇక్కడ 18 మందికి 18 మంది ఉండి ఇక్కడ ఉపయోగం లేకుండా పోతుంది. దానివల్ల కో ఆప్షన్ గా ఎల్లారెడ్డి అనే వ్యక్తి మన పార్టీకి సంబంధించిన వ్యక్తి. మన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనము అంజిరెడ్డి వాళ్ళ టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మనము ఎంపీపీగా గెలిపించుకుందామని చెప్పేసి అందరం కలిసి మాట్లాడిన మాట వాస్తవం సార్. అది ఇంకా దాని తర్వాత కొన్ని రోజులు జరిగే కొద్దీ ఎల్లారెడ్డికి అయితే కూటమితో మాట్లాడుకున్నాడు, ఎల్లారెడ్డిని చేస్తారు అని వాళ్ళు చెప్పారంట. వీళ్ళు ఎల్లారెడ్డి అయితే తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేసి ఎంపీపీగా ఎక్కిస్తారు, అంజిరెడ్డిని అయితే ఎక్కియరు కాబట్టి ఎల్లారెడ్డికి సపోర్ట్ చేద్దామని వారు చెప్పడం వల్ల మీరు మద్దతు ఇచ్చారు. అంతేనా? ఆ విధంగా ఇంకా తర్వాత వచ్చేసి మన గవర్నమెంట్ మీరైతే ఫస్ట్ అయితే ఏం చెప్పారంటే మీరైతే కండోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కండోలు కప్పుకోవాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ మన పార్టీ మనకే ఉంటుంది, అందరం ఒకటే పార్టీ కాబట్టి అంజిరెడ్డి అనే వ్యక్తిని ఎక్కనిలేదు కాబట్టి ఎల్లారెడ్డిని ఆప్షన్గా తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత 9 నెలలు గడిచింది దగ్గర కాలం. 9 నెలలు గడిచేసరికి ఏమైంది, వాళ్ళు కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కైతున్నారని తెలిసింది. తెలిసిన ఒక 4 రోజులకు నేను ఫోన్ చేశాను. నేనైతే వైసీపీ, పక్కా వైసీపీ, జగన్ సార్ అభిమానిని, ఆడిపత్రిక సైనికుడిని. నేనైతే మీరు కండోలు మార్చుకోవాలా, ఇది మార్చుకోవాలన్నా కానీ నేనైతే రాను. అవసరమైతే నేను మీకు సపోర్ట్ కూడా చేయనని చెప్పేశాను. మనకు అవసరం లేదు, మన పార్టీ మందే, మనకు ఎవరి పార్టీలు చేయాల్సిన అవసరం లేదు, కాకుంటే వాళ్ళ మద్దతు మనం తీసుకుంటున్నామనే చెప్పారు సార్ వాళ్ళు. అది జరిగిన విషయం, నాతో జరిగిన విషయం అని.